హలో ఫ్రెండ్స్, విలేజ్ బార్బీ అండ్ డయానా డాల్కి స్వాగతం. ఇవాళ మన మినీ మ్యాక్స్ రాక జున్ను చేతిలో ఎలా మోసపోయిందో చూద్దాం పదండి. ఇక్కడ మినీ వాళ్ళ నాన్న గరాజ్లో పనిచేస్తూ ఉన్నాడు. అబ్బా, ఈ ట్రక్ని త్వరగా ఫిక్స్ చేయాలి, కస్టమర్ వచ్చేలా ఉన్నాడు, త్వరలోనే వచ్చేస్తాడు కూడా అని చెప్పి పని కానిస్తూ ఉన్నాడు. ఇంతలో జున్ను ఇంకా మినీ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చారు. హాయ్ నాన్న. హలో నాన్న. అబ్బా పిల్లలు, నన్ను డిస్టర్బ్ చేయకండి, నేను త్వరగా పని చేయాలి. మేము కూడా నీకు హెల్ప్ చేస్తాం. అవునవును, నువ్వు ఏ పని చెప్పినా చేస్తాం. ఓ అవునా, అయితే మినీ అక్కడ ట్రక్కులో బోల్టులు ఉన్నాయి, తీసుకురా తల్లి. ఇదిగో ఇప్పుడే తెస్తాను. ఇదిగోండి బోల్టులు. జున్ను కూడా వాళ్ళ నాన్నకి సాయం చేస్తూ ఉన్నాడు. మిన్నీ ఇంకా జున్ను వాళ్ళ నాన్నకి సాయం చేస్తూ ఉన్నారు. పద పద మిన్నీ. ఇదిగో వెళ్తున్నాను, స్లోగా. ఇదిగోండి. ఓపెన్ క్లోజ్, ఓపెన్ క్లోజ్. ఆడింది చాలు మినీ, లెగు పని చేద్దాం. ఓకే. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ పార్ట్ ఇక్కడ. ఇదిగో నేను తెచ్చేసా. అరే వా పిల్లలు, మీరిద్దరూ గుడ్ బాయ్ అండ్ గుడ్ గర్ల్, నాకు బాగా సహాయం చేశారు అని చెప్పి వాళ్ళ నాన్న వాళ్ళిద్దరికీ డబ్బులు ఇస్తాడు. మిన్నీకి 500, జున్నుకి 300 అని చెప్పి 200 ఇంకా 100 రూపీస్ నోట్ ఇస్తాడు. అది చూసిన మినీ, నాకేమో ఒక కాగితమే ఇచ్చాడు, జున్నుగాడికేమో 2 కాగితాలా? నాన్న, నాకు కూడా 2 కాగితాలు కావాలి. మిన్నీకి లెక్కలు రావని అర్థమైపోయి, అయ్యో కాదు చిట్టి తల్లి, నీకిచ్చింది 500, జున్నుకిచ్చింది
అని చెప్పబోతుంటే, ఆగండి ఆగండి నాన్న ఆగండి, చూడు మినీ, నాకు ఇచ్చిన 2 కాగితాలు నాకు వద్దులే, నువ్వు తీసుకో, నీకు ఇచ్చిన 1 కాగితం నాకు ఇచ్చేసేయి, ఓకేనా? పాపం డబ్బు విలువ తెలియని మినీ, ఓ ఓకే ఓకే, నువ్వు నాకు 2 కాగితాలు ఇవ్వు, నేను నీకు నా 1 కాగితం ఇచ్చేస్తాను, థ్యాంక్ యూ జున్ను అని చెప్పి జున్ను దగ్గర ఉన్న 300 రూపీస్ని తను తీసుకొని తన దగ్గర ఉన్న 500 రూపీస్ని జున్నుకి ఇచ్చేస్తుంది. ఇది చూసిన వాళ్ళ నాన్న నవ్వుతూ ఉంటాడు. అయ్యో మినీ, నీకు అందుకనే లెక్కలు బాగా నేర్చుకోమని చెప్పింది చిట్టి తల్లి అని చెప్పి మినీ అమాయకత్వాన్ని చూసి వాళ్ళ నాన్న నవ్వుతూ ఉంటాడు. అందుకే పిల్లలు ఖచ్చితంగా మ్యాథ్స్ నేర్చుకోవాలి. మీరు మాత్రం మినీలాగా మోసపోకండి. ఓకే, మ్యాథ్స్ బాగా నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ టైం.